అత్తపై అల్లుడు పెట్రోల్తో దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లా దాచిపల్లిలో చోటు చేసుకుంది. ఇంటి ముందు కూర్చున్న అత్త లక్ష్మిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అల్లుడు రవి. దీంతో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై లక్ష్మి కుటుంబ సభ్యులు బైఠాయించారు. నిప్పంటించిన అల్లుడు రవిపై పలుమార్లు పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. క్షతగాత్రాలను అత్యవసర చికిత్స కోసం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా ఆయన మా మామ మొత్తం వచ్చి మాట్లాడుతుండనే పెట్రోల్ పోసి నా మీద మా అమ్మ మీద అగ్గిపుల్ల గీసిపోయాడు. నేను ఇటు ఉరికాను, అమ్మ ఉరకలేకపోయింది. ఇంకా పెట్టిన దాచిపల్లి స్టేషన్లో అసలు పట్టించుకోవట్లేదు సార్. 14 సంవత్సరాల నుంచి కేసు పెడుతూనే ఉన్నాము. పాపారావు ఎస్ఐ మా వల్ల కాదమ్మా, మేము కేసు చేయలేవు, నాకు ఫోన్ కూడా చేయొద్దని చెప్పారు సార్. కానిస్టేబుల్ కూడా నవ్వుతున్నారు సార్ స్టేషన్ కాడికి వెళ్ళిపోతుంటే. ఏదైనా ఉంటే మీరు ఎఫ్ఐఆర్ కడతానమ్మా, మీరు కోర్టులో చూసుకోండి, మా వల్ల కాదు, మీ ఆయన 10 మందిని తీసుకొని వస్తున్నాడు, మా వల్ల కాదని చెప్తున్నారు సార్. అసలు న్యాయం లేదు సార్. 14 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది సార్. ఎటు పార్టీ ఉంటే అటు తిరుగుతాడు సార్. ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుంటున్నాడు సార్. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాతర. రవికృష్ణ, ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయటం లేదు? ఏమన్నా మాట్లాడారు పోలీసులతో మీరు? సతీష్, ఏదైతే ఈ పెట్రోల్ అత్త మీద అల్లుడు పెట్రోల్ దాడి చేసిన ఘటన ఏదైతే ఉందో ఇది దాచపల్లి పంచాయతీ పరిధిలో జరిగింది. ప్రధానంగా కూడా అల్లుడికి అదే విధంగా కూడా తన భార్యని అత్త ఇంటికి పంపించలేదు అనేటువంటి ఒక ద్వేషంతో అయితే ఉన్నాడు. ఈ నిమిషంలో ఈ క్రమంలోనే కొంత వాళ్ళ మధ్య అయితే మాత్రం గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్న ఇంటి ముందు అత్త లక్ష్మి కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో అల్లుడు వెంటనే కూడా అక్కడికి వచ్చేసి పెట్రోల్ తీసుకొని ఆమె మీద పోయటం అనేది జరిగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నివారించే ప్రయత్నం చేసినా కూడా అతనైతే దాన్ని పట్టించుకోకుండా కూడా వెంటనే ఆమె మీద అగ్గిపుల్ల వేయటంతో మంటలు చెలరేగాయి. పక్కన ఉన్నటువంటి వాళ్ళు అయితే మాత్రం కొంతవరకు మాత్రం ఆమెను అయితే సేవ్ చేయగలిగారు, బయటికి తీసుకురావడం, ఆ తర్వాత నీళ్లు పోసి సేవ్ చేసిన పరిస్థితి పడింది. కాకపోతే పెట్రోల్ కాబట్టి గాయాలు అయితే మాత్రం తీవ్రంగా అయినటువంటి పరిస్థితి. ఇక ఈ ఘటనతో అతను అయితే మాత్రం పారిపోయాడు. అతన్ని మీద దాడి చేసేందుకు గ్రామస్తులతో పారిపోయాడు. దీంతో మనస్తాపం చెందినటువంటి వాళ్ళ కుటుంబం, అదే విధంగా కూడా గ్రామస్తులు అయితే మాత్రం అద్దంకి నార్కెట్పల్లి హైవే మీద బైఠాయించారు కుటుంబ సభ్యులు. ఎవరైతే నిప్పంటించినటువంటి అల్లుడు జక్కా రవి ఉన్నాడో ఇతని మీద గతంలో అనేక సార్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం అతని మీద కేసు నమోదు చేయలేదు. దీంతో ఒక్కసారిగా కూడా కుటుంబ సభ్యులు అయితే మాత్రం హైవే దిగ్బంధం చేసి నిరసనకి దిగినటువంటి సందర్భం. దీంతో పోలీసులు అయితే మాత్రం వారించారు. అదే విధంగా కూడా తీవ్ర గాయాలతో ఉన్నటువంటి ఈ అత్త లక్ష్మిని అయితే మాత్రం ఇక్కడ నుంచి గుంటూరు జీజీహెచ్ కి ప్రెజెంట్ అయితే తరలించారు. ఆమె పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.